విజయనగరంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లిమర్ల, పూసపాటి రేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడు ఎలక గణేష్ చోరీలకు పాల్పడ్డాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 1.50 లక్షల విలువ గల రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ బైకసింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఎలకల గణేష్ అనే అతను పెరిపి విలేజ్, చీపురుపల్లి మండల్, ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేసి ఉంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈ కాపర్ ఇంగాట్స్ పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని ఇంటర్వేట్ చేస్తే ఇతను 10 కేసులలో 5 పోలీస్ స్టేషన్స్ లో 6 పోలీస్ స్టేషన్ లో 10 కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫెస్ చేయడం జరిగింది. వీరు నలుగురు కలిసి ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు లాస్ట్ మంత్ కోవూరు వాళ్ళు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. వీరిని పట్టుకోవడం వల్ల మన జిల్లాలో 10 కేసుల వరకు డిటెక్ట్ అయ్యాయి.